హాయ్ హలో అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు రాజమణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సంఘానికి పంచసూత్రాలు అనేది ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. పంచసూత్రాలు అంటే 5 సూత్రాలు ఉంటాయి. ఒకటి ఏంటిదంటే క్రమం తప్పని సమావేశం. వీటికి కూడా వివరంగా చెప్తాను నేను. క్రమం తప్పని సమావేశం జరుపుట, క్రమమైన పొదుపులో అప్పుల వివరాలు, అంతర్గత అప్పుల పంపిణీ, శిక్షణ పొందిన బుక్ కీపర్ చేత పుస్తక నిర్వహణ, సంఘం కట్టుబాట్లు పాటించుట అనేది వీటి పంచసూత్రాలు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రమం తప్పని సమావేశాలు. అంటే ప్రతి నెల కూడా సంఘం తప్పనిసరి సమావేశం పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుందంటే వాటి సమావేశం పెట్టడం వల్ల సభ్యులందరికీ పొదుపులు ఎంత ఉన్నాయి అవి అనేది తెలిసిపోతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత పొదుపులు ప్రతి నెల కట్టుకోవాలి. ప్రతి నెల పొదుపులు కట్టుకోవాలి. ఆ పొదుపులు జమ అయినాక పొదుపుల నుండి అప్పులు తీసుకోవాలి. ఆ అప్పులు ఏంటంటే సభ్యులకి ఏ సభ్యురాలకైతే అవసరం ఉంటుందో ఆ సభ్యురాలకు మాత్రమే అప్పు ఇవ్వాలి. ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అందరు నాకు కావాలి అనేది ఉండకూడదు. ఆ అప్పులు ఇవ్వాలి. ప్రతి నెల కూడా అంటే 20 నెలలు అట్లా కిస్తీ పెట్టుకొని కిస్తీతో పాటు రూపాయి వడ్డీ పెట్టుకుంటారు. రూపాయిన్నర వడ్డీ ఎంతైనా పెట్టుకోవచ్చు. మనం డెవలపింగ్కి ₹2 వరకు, మినిమం ₹2 వరకు పెట్టుకొని డెవలప్ చేసుకోవచ్చు. అట్లా పొదుపులు అప్పులు వసూలు చేసుకుంటూ డెవలప్ సంఘం అయిపోతుంది. అంతర్గత అప్పుల పంపిణీ. అంతర్గత అంటే ఇదే అప్పులు మనం గ్రూప్ నుండి అది లోన్లు కానీ అవి అంతర్గత అప్పుల కిందికి వస్తాయి. వాటిని తీసుకోవడం కట్టుకోవడం అనేది చేసుకోవాలి అప్పుల ద్వారా. ఇంకోటి ఏంటంటే శిక్షణ పొందిన బుక్ కీపర్. అంటే ఇప్పుడు సంఘానికి ప్రతి సంఘంలో ఉన్న ఒక సభ్యురాలికి మన డిపార్ట్మెంట్ అంటే మెప్మా అయితేంది, ఐకేపీ రూరల్ అయితేంది బుక్ కీపర్ ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అందులో చదువుకున్న ఒక మహిళను బుక్ కీపర్గా పంపినట్లయితే వాళ్ళే రాసుకోవచ్చు. లేదంటే ఆర్పి చేత ప్రతి నెల మీటింగ్ పెట్టించి రాసుకోవచ్చు. ఆ తర్వాత ఒకసారి ఆర్పి చేత ఎట్లా రాసుకోవాలని చెప్పైనా కూడా మీరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు. సంఘం కట్టుబాట్లు. ఈ సంఘం కట్టుబాట్లు అనేది మనం ఈ విధంగా పొదుపులు కట్టుకుంటాం, అప్పులు కట్టుకుంటాం. ఈ విధంగా సభ్యులు 10 మందికి తెలియాలి, 10 మంది మధ్యలో ఉండాలనేది చేసుకోవడమే కట్టుబాట్ల కిందకి వస్తుంది. ఈ విధంగానైతే పంచసూత్రాలు పాటించాలి. ప్రతి సంఘం పంచసూత్రాలు పాటించడం వలన ప్రతి సంఘం కూడా చాలా డెవలప్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఏ విధమైన కూడా వాటి లోటుపాట్లు అనేది ఉండవు. ప్రతి నెల సంఘం మీటింగ్ పెట్టుకొని పొదుపులు వసూలు చేసుకొని అప్పులు తీసుకొని అంతర్గత అప్పులు తెచ్చుకొని సక్రమంగా కట్టుకుంటే ప్రతి సంఘం కూడా చాలా బాగుంటుంది. మరి పంచసూత్రాల విషయం అయితే ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటుంది. ఈ వీడియో మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సంఘంలో ఏ సమస్యలు ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ మరి.